హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విడియస్ క్లాసెస్. సో ఈరోజు మనం రీజనింగ్లో ఫస్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. బాడ్మాస్ రూల్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని మీద ఒక 2-3 సమ్స్ చేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజు క్లాస్ బాడ్మాస్ రూల్ మీద. బాడ్మాస్ రూల్ మీద అయితే వి ఎందుకు వచ్చింది అంటే వి మీన్స్ బెంక్యులం. బెంక్యులం అంటే చాలా మందికి తెలియదు. సో బార్, వి అంటే బార్. సో బి అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. సో దీన్ని బేస్ చేసుకొని సమ్ చేయాలి. ఏదైనా సమ్ ఇస్తే మనకి నచ్చింది ఫస్ట్ సాల్వ్ చేసి అలా లాస్ట్లో ఒక ఆన్సర్ తెస్తే అది తప్పు అవ్వచ్చు. సో దీన్ని ఫాలో అయ్యి సమ్ని స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఈ సమ్ చూసుకుందాం. ఈ సమ్ చూసుకుంటే ఇలా సమ్ ఇచ్చారు. ఈ సమ్ని ఎలా చేయాలి మనం? ఫస్ట్ మనకి బార్ ఉందా లేదా చూసుకోవాలి. బార్ ఉంది. సో ఇది మైనస్ ఉందని ఫస్ట్ సాల్వ్ చేయట్లేదు, బార్ ఉంది కనుక సాల్వ్ చేస్తున్నాం. కింద దాంట్లో అవసరం లేదు, మరి బార్ ఉంటే. సో బార్ ఉంది, సాల్వ్ చేస్తే 15 వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వద్దాం. నెక్స్ట్ స్టెప్కి వస్తే బ్రాకెట్లో ఉంది, సాల్వ్ చేయాలి. 5 వచ్చిందా? దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి బ్రాకెట్లో ఉన్నదే సాల్వ్ చేస్తే మళ్ళీ 5 వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేస్తే 20 అనేది ఆన్సర్. దీని ప్రకారం దీన్ని సాల్వ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఇందులోకి వచ్చేసరికి సేమ్. ఇందులో మనకి బార్ లేకపోతే నెక్స్ట్ బ్రాకెట్ ఉంది. బ్రాకెట్లో ఉండి సాల్వ్ చేయండి. 8 - 4 - 2 చేస్తే 6 వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి మళ్ళీ బ్రాకెట్ ఉంది. సో దీన్ని సాల్వ్ చేయండి. 3 × 6 18. సో మళ్ళీ బ్రాకెట్ వచ్చింది. మళ్ళీ బ్రాకెట్ని సాల్వ్ చేస్తే -2 వచ్చింది. దీన్ని మైనస్ ప్లస్ కనుక ప్లస్ చేస్తే 20 ఈజ్ ద ఆన్సర్. సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. దీనికి వచ్చేసరికి ఇక్కడ బార్ లేదు, సరే బ్రాకెట్ ఉందా? బ్రాకెట్ కూడా లేదు. ఆఫ్ ఉందా? ఆఫ్ ఉంది. సో ఆఫ్ ఫస్ట్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే దీన్ని ఇలా దించుకుంటాం 12ని. ఇక ఆఫ్ కనుక ఈ 2 ఆఫ్ చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వేసుకున్నాం. సో తర్వాత ఏం చేయాలి? డివైడ్ చేయాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం డివైడ్ చేయాలి. డివిజన్ చేస్తే ఏమని వచ్చింది? దీన్ని డివిజన్ చేస్తే 2 వచ్చింది. 12 / 6 అంటే 2. 2ని సేమ్ స్టెప్ మళ్ళీ దించుకున్నాం. మళ్ళీ తర్వాత ఇంటూ చేసుకోవాలి. ఇంటూ చేసుకున్నాక ప్లస్ చేయాలి. ఈ 2ని ప్లస్ చేసాక మైనస్ చేయాలి. మిగిలిన దాన్ని మైనస్ చేస్తే -15 అనేది ఆన్సర్. సో ఇలా వచ్చింది. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి అక్క డెసిమల్స్లో ఉన్నాయి. సో దీన్ని మనం నార్మల్గా న్యూమరికల్ వాల్యూస్లో నార్మల్గా మార్చుకోవాలా? అవసరం లేదు. ఒకవేళ అవ్వని దగ్గర అయితే మార్చుకోండి. మొత్తం మార్చాల్సిన అవసరం లేదు. షార్ట్కట్లో చేసి అంటే ఫస్ట్ మనకి డివైడ్ చేయాలి కదా. బాడ్మాస్ రూల్ ప్రకారం డివైడ్ చేస్తే ఫస్ట్ స్టెప్లో ఇవి దించేస్తాం. దీన్ని డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1 వేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇంటూ చేస్తాం. ఫస్ట్ ప్లస్ కాదు కదా, ఇంటూ చేయాలి. ఇంటూ చేశాక వచ్చిందాన్ని ప్లస్ చేస్తే వచ్చేసింది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి 40 × 200 / 5 ఇలా ఇచ్చారు క్వశ్చన్. సో మనకి ఏంటి? ఫస్ట్ అనేది మనకి బైల్లో ఇచ్చారు కదా. బైల్ అనేది ఫస్ట్ కట్ చేయాలి, నెక్స్ట్ కట్ చేయాలి. బాడ్మాస్ రూల్లో చెప్పలేదు. సో చెప్పింది మాత్రమే చెప్పినట్టు ఫాలో అవుతాం. చెప్పండి ఇస్తే అది ఫస్టే కట్ చేసుకున్న పర్వాలేదు, లాస్ట్లో కట్ చేసుకున్న పర్వాలేదు. కాబట్టి మ్యాథ్స్ ఫస్ట్ కట్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సింపుల్గా అయిపోద్ది, షార్ట్కట్లో అయిపోద్ది. సో ఫస్టే కట్ చేసేస్తాం. 2 × 1 = 250 కట్ చేసాక నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి 15 × 1 = 50 కనుక వేసేస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఏమి డివైడ్ చేయాలి? ఈసారి